జిల్లా కోనపాపపేట దగ్గర మత్స్యకారులు ఆందోళనకు దిగారు. జిల్లాలోని యు కొత్తపల్లి మండలం కోనపాపపేట దగ్గర మత్స్యకారులు ఆందోళన చేశారు. సముద్రంలోకి వేసిన కాలుష్య పరిశ్రమల పైప్ లైన్ను తొలగించాలని డిమాండ్ చేశారు. కాకినాడ అద్దరిపేట రహదారిపై బైఠాయించి మత్స్యకారులు నిరసన తెలిపారు. కాలుష్య వ్యర్థాల వల్ల చేపలు దొరక్క ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరం కింద జరిగిందండి. అది కొంత తెలియపరిచినా సరే మమ్మల్ని ఈ ప్రజలు అసలు పట్టించుకోలేదండి. అరవిందో ఫార్మసీ కంపెనీ నెక్స్ట్ దివీస్ కోసం మేము చాలాసార్లు సిట్టింగ్ చేసుకొని అన్ని రకాలుగా మాట్లాడతాం. ఏ రకమైన స్పందన లేదండి. అందుకే మేము 2 నెలల కిందట మా గ్రామ ప్రజలంతా కూడా మనకు నష్టం జరుగుతుంది. ఈ అరవిందో పైప్ లైన్ సముద్రంలో వదిలేశారు. దానివల్ల ప్యూర్ వాటర్ తీసుకొని మంచి వాటర్ వదులుతామని చెప్పి గొప్ప మాటలు చెప్పారండి. ఇది కరెక్ట్ కాదు. ప్యూర్ వాటర్ తీసుకొని కలుషితమైంది సముద్రంలో కుదిరితే మా మత్స్యసంపద పూర్తిగా నష్టపోతుందండి. దానికోసం మేము 2 నెలల కిందట కూర్చుంటే కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వీళ్ళందరూ కూడా ఒక 3 రోజులు కూర్చున్న తర్వాత 4వ రోజు మా గ్రామం రావడం జరిగిందండి. మీకు తగిన న్యాయం చేస్తాం, మీకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా మేము చూస్తామని చెప్పి మాకు హామీలు ఇవ్వడం జరిగిందండి. కొన్ని డిపార్ట్మెంటు రాజకీయ నాయకులు అంటే ప్రజానికానికి టైంకి ఒకసారి మారుతారు కానీ డిపార్ట్మెంట్ మారదు కదా అని చెప్పి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎస్పీ గారికి, మా గ్రామ పెద్దలు నెక్స్ట్ ప్రజానికి తరపున కూడా వాళ్ళ మాట తీసుకొని వాళ్ళు గౌరవించి వాళ్ళ మాట ఆలకించామండి. వాళ్ళు 2 నెలల కిందట మాకు చెప్పే హామీను అన్ని రిపోర్ట్స్ పంపించాం, మీకు అన్ని అనుకూలంగా వస్తాయని చెప్పడం జరిగిందండి. మేము ఒక 20 సార్లు కూడా డిపార్ట్మెంట్ కలెక్టర్ గారి ద్వారా నెక్స్ట్ ఆర్డీఓ గారి ద్వారా కూడా తెలుసుకొని మీకు అనుకూలంగా ఉన్నాయి, రిపోర్ట్స్ అన్ని అనుకూలంగా ఉన్నాయి, మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగిందండి. మాకు ఈ 2 నెలలు మాకు ఒక 20 సార్లు తెప్పించుకొని మొన్న తుదిసారి ఒక 1 వారం రోజుల కింద వెళ్తే మాకు మళ్ళీ పంపించాలి రిపోర్ట్స్, మళ్ళీ వస్తాయి. ఈ దివిస్తే ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి పంపించాలి, మీకు వస్తాయని చెప్పి మమ్మల్ని మొగ్గు పెట్టడం జరిగిందండి. మా ప్రజలు, మా మత్స్యకారులు మోసం చేశారండి. మాకు నిజంగా పూర్తి మత్స్య సంపద పోయిందండి. మాకు ఆ పైప్ లైన్ తొలగించాలి. లేని పక్షంలో మాకు నష్టపోయాం, చాలా నష్టపోతున్నాం. మాకు ఈ ప్రభుత్వం ద్వారా కానీ, ఈ డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి మాకు తగిన సహకారం, శాశ్వత పరిష్కారం జరగాలండి. లేని పక్షంలో మేము ఎప్పుడైతే చేశారో ఈ 3 రోజులు ధర్నా కూర్చున్నాం. ఈ 3 రోజుల నుంచి మా దగ్గర ఆ డిపార్ట్మెంట్ నుంచి కానీ, పోలీసు వారి నుంచి కానీ, రాజకీయ నాయకుల నుంచి కానీ ఎటువంటి స్పందన లేదండి. అందుకే మా ప్రజలు కూడా మన బతుకు తెరిపోయేటప్పుడు ఇంకా మన బ్రతకడం ఎందుకని ఈ రోడ్డు మీద 4 రోజులు ధర్నా చేశారండి. ఈ రోజు కూడా ఆ బోట్లు కూడా ఇదిగోండి, ఆ బోట్లు కూడా తెచ్చి వల్ల తెచ్చి కూడా ఈ రోజు పెట్రోల్ వేసి తగలబెట్టుకొని జరిగిందంటే చాలా మంది మహిళలు కూడా పెట్రోల్ వేసుకున్నారంటే. ఎందుకంటే మేము మత్స్యకారులు ఆటకెళ్తే కానీ ఆడవాళ్ళు కూడా పొట్టగడిస్తుందండి, లేకపోతే పొట్టగడవదు. అందుకే మేము కూడా సావడానికని మేము ఆఫ్ చేసాం. ఇదిగో ఈ రోజు మేము ఈ బోట్లు తగలెట్టామని దీని వాల్యూ బోటు వల కలిపి 50 నుంచి 60 లక్షలు ఉంటుంది. దీని మీద ఒక బోటు 30 మంది బ్రతకాలండి. అంటే 30 కుటుంబాలు బ్రతుకుతాయి. మా బతుకు తెరిపోయినప్పుడు మేము ఉన్న ఈ మత్స్యకారులు కోనపాపపేట గ్రామం మొత్తం మాకు తగిన న్యాయం జరగకపోతే, మాకు ఏ రకమైన న్యాయం జరగకపోతే ఈ ప్రజానీకం తరపున మేము చెప్తున్నాం, ఈ మీడియా ముఖంగా చెప్తున్నాం, మీరు తెలియపరచండి. మాకు తగిన న్యాయం జరగకపోతే మొత్తం ఇంకా బోట్లన్నీ ఉన్నాయి, బోట్లన్నీ రోడ్డు మీద తగలబడేసి మేము రోడ్డు మీద మేము ఈ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం మేము సిద్ధంగా ఉన్నాం. ఈ మీడియా పూర్వకంగా ఆంధ్ర మొత్తం రాష్ట్రం అంతా తెలియపరుస్తారని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటాం.